మటన్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, అన్ని ఐటమ్స్ వచ్చేసాయి మటన్ కోఫ్తా కర్రీకి కావాల్సినవి. సో అయితే కీమా, మటన్ కీమా. ఓకే, సో మటన్ కీమా తోటి కోఫ్తా లాగా కర్రీ అన్నమాట. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది మటన్ కోఫ్తా కర్రీ? మా అత్తగారి ఇంట్లో. అత్తగారు నేర్పించారా? మా అత్తగారు. ఓకే, మీ అత్తగారు అప్పుడు వండి పెట్టేవాళ్ళ మీకు? వండి పెట్టేటోళ్ళు, వండి పెట్టేటోళ్ళు. ఫైన్, సరే అండి, అయితే స్టార్ట్ చేద్దామా? ఎస్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఒక బౌల్ ఇవ్వండి. ఇది కలిపి మొత్తం కలిపినాక బౌల్ చేసి డీప్ ఫ్రైలా చేయాలి. సో అయితే మీకు మిక్సింగ్ బౌల్ కావాలి. ఎస్. సో మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఫస్ట్ కీమా, మటన్ కీమా అండి. ఇది మటన్ కీమా ఇట్లా వేసుకోవాలి. ఓకే, ఇది కడిగి పెట్టింది ఉంది. కారం వేయాలి. ఓకే, కారాన్ని మరాఠీలో ఏమంటారండి? మిర్చి. సాల్ట్. ఓకే, ఇది పసుపు. ఓకే, మరాఠీలో హడద్. అమ్మో, ఓకే. సో ఇక్కడ హిందీలో అయితే హల్దీ అంటాం మామూలుగా. హడద్. గరం మసాలా. మరాఠీలో కూడా గరం మసాలా. ఓకే, ఎక్కడైనా దానికి యూనివర్సల్ పేరు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొత్తిమీర. ఓకే, నేను తుర్పి పెట్టుకున్నాను. ఓకే, దానికి ఇది లాస్ట్ ఇది కలిపి కొంచెం సేపు పెడితే కూడా సూపర్ అవుతాయి. ఓకే, చాలా బాగుంటుంది టేస్ట్. మనకు టైం లేకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది పెరుగు జస్ట్ కొంచెం వేయాలి, వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఈ లోపు నేను స్టవ్ వెలిగించేస్తాను. సో కొంచెం పెరుగు కూడా వేసుకుంటే బాగా పడుతుంది, అంతా టేస్ట్ బాగుంటుంది. ఓకే, కావాలంటే కాసేపు పక్కన పెట్టొచ్చు, మొత్తం అంతా కొంచెం ఇంకా బాగుంటుంది. సో లావణ్య గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎంతమంది పిల్లలు? నాకు 4 members. 4 పిల్లలు. ఓ సూపర్. 2 boys 2 girls. ఈక్వల్. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ముగ్గురిది పెళ్లి అయింది, ఒక్క అబ్బాయి ఇంకా ఉన్నాడు పెళ్లికి. ఇప్పుడు ముగ్గురు పెళ్లి కూడా అయిపోయిందా? పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. మనవాళ్ళు కూడా ఉన్నారు మీకు? మనవాళ్ళు బాబు ఉన్నారు, ఒక్కొక్క మనవడు వచ్చింది. ఒక కోడలు వచ్చింది, 2 అల్లుళ్ళు వచ్చారు, ఇంకా కోడలు వచ్చేది ఉంది. ఓకే, ఇంకొక కోడలు రావాలి. ఒక కోడలు చూస్తున్నా ఇప్పుడు. సంబంధాలు చూస్తున్నా. ఇవ్వండి. సో అయితే అందరికీ నాకు తెలిసి మరి మీరు ఇలాగా రుచికరంగా మీ మహారాష్ట్ర వంటలు ఇంట్లో బాగా చేసి పెడతారు అనుకుంటా పిల్లలందరికీ. అండి. ఏది బాగా ఇష్టంగా తింటారు మీ పిల్లలు మీ వంటల్లో? అన్ని తింటారండి మా దగ్గర. ఏది తినను అని అన్నారు, అట్లా కాదు కదా, మా దగ్గర రుచి ఉంటది, ఏదైనా తినొచ్చు పిల్లలు. ఏది మేము తినము అని అన్నారు. మీ చేతితో చేసే ప్రతి వంట రుచికరంగా ఉంటుంది అయితే. బాగుంటదండి. సో అలా కాకుండా అంటే సరే అన్ని తింటారు అనుకోండి, బట్ ఏవైనా కొన్ని స్పెషల్ ఉంటాయి కదా, ఇది అంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని, అలాగా ఏది బాగా ఎక్కువగా తింటారు? చాలా చేస్తాండి. ఇదే ఇది ఎక్కువ కీమానే చేస్తారు చాలా. సో మటన్ కోఫ్తా కర్రీ బాగా ఇష్టంగా తింటారు పిల్లలందరూ కూడా అయితే. చపాతీ మటన్ కోఫ్తా చాలా చేస్తారు. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు లావణ్య గారు? సారీ షోరూమ్ ఉంది, చీరల షాప్ ఉంది. కట్టిన చీర కట్టకుండా కడతారు అయితే లావణ్య గారు? ప్రతి నెలకి ఒకటి ఇస్తారు. ప్రతి నెలకి ఒకటి. అయినా షాపే మీది కదా, రోజుకొకటి కూడా కట్టొచ్చు, కానీ అన్ని కట్టే అంత ఇది లేదు. నెలకు ఒకసారి తీసుకుంటాం. నెలకొకసారి ఒకసారి కంపల్సరీ న్యూ మోడల్ రాగానే ఒకసారి ఇస్తారు. ముందు అమ్మడానికంటే ముందు లావణ్య గారే చేసుకుంటారు. నాకు ఇస్తారు వాళ్ళు. ఇస్తారు, మీరు బోని చేయండి అని. ఇది కొత్త ఇట్లా నూనె కాలంగానే ఇది వేయాలండి. ఓకే, ఇది పిల్లల కోసం కూడా ఇలా ఫ్రై చేసి చారు మళ్ళీ అన్నం పక్కగా బోర్డర్ లాగా పెట్టి తింటే సూపర్ ఉంటుంది. ఓకే, సో రసంలోకి దాంట్లోకి బాగుంటుంది. రసంకి ఇది పక్కకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. లేకపోతే నార్మల్ గా చపాతీ వాటిలో కూడా బాగుంటుంది. కర్రీ చేస్తే దానికి చపాతీకి బాగుంటుంది. ఓకే, సో
సో ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ లోకి చపాతీలోకి బాగుంటుంది. లేదా ఏదన్నా రసంలోకి అలా అన్నం రసంలోకి తినాలి అంటే ఒట్టి వీటిని కర్రీ లాగా కాకుండా ఫ్రై లాగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఫ్రై లాగా పకోడీ లాగా మనం పక్కకు పెట్టుకొని తినొచ్చు. అంచుకి పెడతారు కదా, అది బాగుంటది. ఓకే. మరి మీ వారికి ఇష్టమైన వంట ఏది? మీ చేతి వంట? కాళ్ళు, మటన్ కాళ్ళు. ఓకే. మేక కాళ్ళు. ఓకే. మేక కాళ్ళు చాలా ఎక్కువ ఇష్టంతో తింటారు. నేను పాయా చేస్తారా? పాయా. ఓకే. సో మొత్తం నాన్ వెజ్ స్పెషలిస్ట్ ఉన్నారు లావణ్య గారు. వెజ్ కూడా సూపర్ ఉంటది. తగ్గేదేలే నాన్ వెజ్ స్పెషలిస్ట్ అంటే లేలే వెజ్ కూడా మా దగ్గర వెజ్ తినేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మా కోడలు వండి పెడతది కానీ తినదు. ఆవిడ నాన్ వెజ్ తింది. నాన్ వెజ్ తినదు, అదే వండి పెడతది. బిర్యానీ కూడా సూపర్ వండుతుంది. అన్ని వంటలు చేస్తుంది. ఓకే. అంటే ముందుగా రాకుండే నా దగ్గర వచ్చినాక 15 రోజుల్లో నేర్చుకుంది వంట. ఓకే. 15 రోజుల్లో వంట నేర్చుకోవడం ఎలా అన్న లావణ్య గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకే. సో లావణ్య గారు ఫ్రై అయిపోయాయి? అయిపోయినాయండి. ఓకే. చూస్తుంటేనే చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా తింటే కూడా సూపర్ ఉంటాయండి. ఓకే. సో ఓకే, ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? ఇది కర్రీ. సో అయితే స్టార్ట్ చేసేద్దామండి కర్రీ ప్రాసెస్. స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటి? కొంచెం దాంట్లో ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కర్రీ చేయాలి. ఓకే. సో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేసి ఇది వేడైనాక ఇది మిర్చి వేయాల. పచ్చిమిర్చి. ఓకే. నెక్స్ట్ అండి? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కారం. ఓకే. సో కారం ఎట్లా ఎక్కువ తింటారా లావణ్య గారు మీరు? మేము కరెక్ట్ తింటాం, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఏమన్నా ఆన్సరా? ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్ తింటాం. ఓకే. నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేసేసాము. ఇది కొద్దిగా గరం మసాలా. ఓకే. కొద్దిగా వాటరా అక్కడ. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎందుకు చేయాలంటే ఇది పెరుగు డైరెక్ట్ వేసేస్తే పలిగిపోతుంది. ఓకే. అందుకోసం జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కలపండి. కోఫ్తా మరాఠీ, ఈ మటన్ కోఫ్తా కర్రీ మహారాష్ట్ర సైడ్ బాగా ఫేమస్ అయితే. ఇది కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇది వేసేయాలి. పెరుగు వేయాలి. పెరుగు వేసేయాలి. సో పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత మంచి కలర్ వచ్చేసింది అంతా. అది కోఫ్తాలు దాంట్లో వేసేసేయండి. ఓకే. ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా దీంట్లో వేసేసేయాలి. ఓకే. ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా యాడ్ చేసేసాము. కొంచెం మూత పెట్టేసండి, కొంచెం కాగానే అయిపోయింది. ఓకే. సో ఇంకా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి దానికి. ఓకే. అదే మనం కొంచెం గట్టిగా చేయాలంటే గట్టిగా చేయాలా పెరుగులాగా. ఓకే. లేకుంటే మనకు ఎలాగా కర్రీ చేసుకోవాలి అనిపించింది అలా చేయాలి. ఓకే. సో అంటే ఇప్పుడు చపాతీ వాటిల్లో కంటే ఇలా కొంచెం గట్టిగా అయినా పర్లేదు. మనకి ఏదన్నా రైస్ లోకి అలా తినాలి అంటే కొంచెం ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మనం దేంట్లోకి కావాలి అనుకుంటే అలా తగ్గట్టు చేసుకోవచ్చు. అది పెట్టు. ఓకే. సో ఇలా దీన్ని ఎంతసేపు ఉడికించాలండి? 5 minutes ఓన్లీ 5 minutes. ఓకే. 5 minutesలో అయిపోతుంది. సో లావణ్య గారు 5 minutes అయిపోయింది కదా, చూద్దామా? ఇంకా ఆఫ్ చేసేయచ్చా? ఓకే. ఓకే. నెక్స్ట్ అండి ఇంకా ఇంకేమి యాడ్ చేసేది ఏం లేదు? ఇంకా ఏం లేదు, కొంచెం కొత్తిమీర. ఓకే. లాస్ట్ లో వేసుకుందాము. అయితే దీన్ని నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటాను.
లావణ్య గారు కొత్తిమీర ఇచ్చేయండి గార్నిషింగ్కి. వేడి వేడి మటన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటన్ కోఫ్తా కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్ కీమా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెరుగు, నూనె, పచ్చిమిర్చి. మటన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మటన్ కీమా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, నీళ్లు, పెరుగు, డీప్ ఫ్రై చేసుకున్న మటన్ కోఫ్తాలో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కోఫ్తా కర్రీ రెడీ.